హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆన్సర్ని ఇప్పుడైతే మీకు యాంప్లిఫైర్ ఎలా తయారు చేయాలని చెప్తాను. 2.1 యాంప్లిఫైర్ అయితే మనం తయారు చేద్దాం. అయితే మనకు కావాల్సినవి ఏంటంటే ఫ్రెండ్స్ 2.1 క్యాబినెట్ ఒకటి కావాలి ఫ్రెండ్స్. యాంప్లిఫైర్ చేయడానికి 2.1 క్యాబినెట్ చూసారు కదా, ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా ఉంటుంది చూసారు కదా. ఏమో స్పీకర్స్కి, ఏమో ఫ్యాన్కి, ఏమో జాగ్స్కి, ఏమో 12 volts సప్లై ఇచ్చుకోవడానికి బ్యాటరీ చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడేమో ఫ్యూజ్, ఇక్కడ కేసీ కార్డు వైరింగ్ చూసారు కదా. ప్రింట్ కూడా ఇలా ఉంటుంది. తర్వాత మనం వచ్చేసరికి సాల్కాన్ 6283 బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్. 683 కదా, సారీ 440 ఐసీ బోర్డు చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇలా బోర్డు అయితే ఇలా ఉంటుంది. బేసిక్ ట్రిబుల్ కూడా ఇందులో వస్తుంది, 5 volts కూడా ఇందులో వస్తుంది చూసారు కదా. మనకైతే ఈ బోర్డు అయితే ఒకటి కావాలి. ఇది అయిపోయింది. తర్వాత ఐప్లే బీటీ బోర్డు ఫ్రెండ్స్, ఇదైతే మనకు ఒకటి కావాలి, ఇదొకటి. తర్వాత దీనికి కావాల్సిన లైటింగ్ కావాల్సిన 1K రెసిస్టర్స్ కావాలి ఫ్రెండ్స్. 1K రెసిస్టర్స్ ఇవి అంతే. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇదిగో ఫ్రెండ్స్ స్పీకర్ సాకెట్స్, తర్వాత DVD జాక్స్, తర్వాత 2 మైక్ జాక్స్, అలాగే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్కి ఒకటి, తర్వాత 3 వాల్యూమ్ కంట్రోల్స్, 100K వాల్యూమ్ కంట్రోల్స్ ఫ్రెండ్స్, ఇవి 3 కావాలి. తర్వాత మనకి వైరింగ్ బెల్ట్ ఫ్రెండ్స్, వైరింగ్ బెల్ట్ అయితే కావాలి మనకు ఒకటి చూపిస్తాను. వైరింగ్ బెల్ట్ అనేది ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. వైరింగ్ బెల్ట్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. వైరింగ్ బెల్ట్ అయితే ఒకటి కావాలి మనకి. తర్వాత మనకి వచ్చేసరికి 12 volts ఫ్యాన్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇది అయితే రన్నింగ్లో ఉంది. ఇప్పుడు గాలి అయిపోవడం వల్ల నేనైతే కనెక్షన్ ఇచ్చుకొని గాలి అయితే పెట్టుకున్నాను. ఇది ఒక ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ దాని కూలింగ్కి ఇది ఫ్రెండ్స్. ఇంకా నేను ఏమైనా మర్చిపోతే తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఇవి మనకు కావాల్సినవి ఎలా ఫిట్ చేయాలనేది మీకు చెప్తాను.